హలో అండి. వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. ఇది హోలీ రోజునమాట. ఏంటి హోలీ విషెస్ చెప్తుంది ఇప్పుడు, ఎప్పుడు హోలీ అయిపోయింది అనుకుంటున్నారా? సో యాక్చువల్గా ఇది హోలీ రోజు వ్లాగ్ అనమాట. ఇంకా నాకు ఎడిట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేదు. సో ఒక వీడియో, లాంగ్ వీడియో పెట్టాను కదా, 2 కారణాల వల్ల ఊరికి వచ్చామనేసి. ఒక కారణం వల్ల చాలా బిజీగా ఉన్నాం అనమాట. ఇంకా వీడియో ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం అసలు టైం సరిపోలేదు. సో ఇప్పుడైతే నాకు కుదిరింది. సో అందుకని ఇంకా మొత్తం ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇంకా మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. బట్ నైట్ లేట్ అవ్వడం వల్ల చాలా లేట్గా లేసాము. ఇంకా ఇంట్లో అన్ని పనులు చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ సింగరకొండ తిరణాలని చాలా బాగా జరుగుతుంది. చూపిస్తాను మీకు కూడా. నేను ఒకవేళ ఈవినింగ్ వెళ్తే, వెళ్ళకుంటే చూపించలేను. బట్ ఫెస్టివల్ అయితే చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడైతే ఇంకా రెడీ అయ్యి ఇల్లంతా క్లీన్ చేసుకొని రెడీ అయ్యి అయితే టెంపుల్కి వెళ్ళాలి. చూపిస్తాను. సింగరకొండలో ఆంజనేయ స్వామి అనమాట. చాలా పవర్ఫుల్. ప్రతి సంవత్సరం హోలీ రోజు ఈ పండుగ అయితే జరిగింది. తిరణాల, సింగరకొండ తిరణాల అని మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సర్చ్ చేయండి, కనిపిస్తుంది. ఒకవేళ నేను వెళ్తే మాత్రం ఈవినింగ్ టైంలో అలా షేర్ చేస్తాను. లేదు అంటే ఇంకా లేదు, లైట్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చి తుడిస్తే ఒక పని అయిపోయిద్దని మొత్తం ఊడుస్తున్నాను. ఇంకా పెద్ద ఇల్లు అనమాట. పెద్ద ఇల్లు కావాలి అనిపించింది. బట్ ఆ ఇల్లు మెయింటైన్ చేసేసరికి సరిపోయిద్ది. ఊడ్చుకొని తుడుచుకొని అంతా క్లీన్ చేసుకునేసరికి నాకైతే ఆయాసం, అలసట అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఆ ఊడ్చి తుడిచేసరికి ఒకరు ఊడుస్తుంటే ఒకరు తుడుస్తుంటే అలా ఫాస్ట్గా పని అయిపోయిద్ది. అంత అనిపించదు. బట్ ఒక్కరే ఇదంతా చేయాలంటే చాలా కష్టం అనమాట. ఇంకా ఊడ్చేసి తుడిచేసి ఫస్ట్ అయితే కాఫీ తాగాము ప్రశాంతంగా. ముందు కాఫీ పడితే అప్పుడు మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది, కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. లేట్గా లేచాం కదా అందులో. అదేంటో బెంగళూరులో ఉంటే కాఫీ టీ అంత తొందరగా తాగను, కానీ ఎప్పుడో రేర్గా హెడేక్ అనిపించినప్పుడు. బట్ ఊరికి వస్తే మాత్రం ఖచ్చితంగా తాగుతాను, ఎందుకో తెలీదు. సో ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇంకా వెళ్ళి దేవుడి సామాన్ అంతా క్లీన్ చేయాలి. చూపిస్తాను మీకు కూడా. ఓకే. సో ఇక్కడైతే రైస్ పెట్టేస్తున్నాను. ఎలాగో ఫ్రైడే అమ్మవారికి పులిహోర చేసి పెడదాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఫ్రైడే చేయాలని. బట్ ఆ టైంకి నేను ఎందుకు మర్చిపోతున్నాను అర్థం కావట్లేదు. సరే ఈసారి ఎలాగో లేట్ అయింది, లేట్ అవుతుందిలే. ఇంకా దేవుడి సామాన్ అంతా క్లీన్ చేసుకునేసరికి రైస్ అవుతుంది కదా అనేసి పులిహోర పెట్టేశాను అనమాట. రైస్ పెట్టేశాను. ఇంకా రైస్ పెట్టేసి పోపు వేసేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా రైస్ అయిన వెంటనే పులిహోర కలిపాను అనమాట. టేస్ట్ మాత్రం ఆ రోజు ఎందుకో తెలీదు, చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా నాకు చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. బట్ నిమ్మకాయ పులిహోర కలిపాను. మీకు ఏ పులిహోర అంటే ఇష్టం కామెంట్ చేయండి. సో ఇక్కడైతే దేవుడు గదంతా క్లీన్ చేసేసి ఇలా పేపర్లు వేసాను. ఏంటి డైరీ పేపర్లు వేసారు అనుకుంటున్నారా? న్యూస్ పేపర్లు దొరకలేదండి. మా వారిని బయటికి పంపించాను తీసుకురమ్మని, అసలు దొరకలేదంట. సో అందుకని అలా అయితే డైరీ పేపర్లు వేసేసాను. ఇంకా పులిహోర అవన్నీ దగ్గర పెట్టేసుకొని ఇలా దేవుడి సామాన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడి పటాలు అవంతా క్లీన్ చేసేసి ఫస్ట్ అయితే తడి క్లాత్, పొడి క్లాత్ తోటి క్లీన్ చేశాను. తర్వాత గంధము, కుంకుమ పెట్టేశాను. మా వారు వెళ్ళి పూలు తీసుకొచ్చారనమాట, మందారం పూలు. ఊర్లో చాలా బాగా దొరుకుతాయి. ఊర్లలో ఉంటే పూలు కొనాల్సిన అవసరం లేదు. సిటీలో ఉంటే ఖచ్చితంగా పూలు కొనాలి. నేనైతే పూలు లేకుండా మ్యాక్సిమం పూజ చేయాలనిపిస్తుంది. నాకు పూలు ఉంటే చాలా బాగా చేసుకోవాలి అనిపిస్తుంది. ఇంకా లేవు, తప్పదు చేయాలి అంటే ఇంకా చేసేస్తాను అనమాట అలాగా. సో మా హస్బెండ్ అయితే మందారం పూలు తీసుకొచ్చారు. మంచిగా అనిపించింది మందారం పూలు. శుక్రవారం అమ్మవారికి మందారం పూలు, ఎర్ర పూలు అంటే ఆవిడకి చాలా ఇష్టం, రెడ్ అంటే కదా. సో అందుకని మందారం పూలు అయినా పర్లేదు అని చెప్పేసి తీసుకురమ్మంటే మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారనమాట. సో అలా అయితే మా దేవుడి గదిని చిన్నగా అలంకరించుకున్నాము. అలా పూలన్నీ పెట్టేసి దేవుళ్ళకి, ప్రతి దేవుడికి పెడతాను. మళ్ళీ కొన్ని ఉన్నాయి, ఒక దేవుడికి ఉంది ఇంకొక దేవుడికి లేదు అంటే అసలు ఏ దేవుడికి పూలు పెట్టను అనమాట. పెడితే అన్నిటికీ సరిపోయి ఉంటేనే పెడతాను.
లేదంటే లేదు. మళ్ళీ ఒక దేవుడికి పెట్టి ఇంకొక దేవుడికి పెట్టుకుంటే కోపం వచ్చిద్దేమో అని భయం అనమాట. మీరు కూడా అలానే అనుకుంటారా? కామెంట్ చేయండి. అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూద్దాం మీలో ఎంతమంది అలా ఫీల్ అవుతారు ఏంటి అనేసి. ఇంకా అలా పూలు పెట్టేసిన తర్వాత ఇంకా దీపం కుందులలో అయితే ఆయిల్ వేస్తున్నాను. మ్యాక్సిమం నేను మా వారు కలిసి పూజ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ప్రతి శుక్రవారం, శనివారం అయితే కలిసి ఖచ్చితంగా పూజ చేసుకుంటాం. సోమవారం కూడా. మిగిలిన రోజులలో ఆయన చేయాలనిపిస్తే ఆయన చేస్తారు. నాకు చేయాలనిపించినప్పుడు నేను చేస్తానన్నమాట. కానీ మ్యాక్సిమం నేను మా వారు ఇద్దరం కలిసి పూజ చేసుకోవడానికి 99.99% ట్రై చేస్తాము. ఇంకా అవ్వలేదు అంటేనే ఎప్పుడో మిస్ అయ్యేది. లేదు అంటే మేమిద్దరం కలిసే పూజ చేసుకుంటాం. ఎందుకో మాకు అదొక కొంచెం ఏదో మేము టైం స్పెండ్ చేసినట్టు కొంచెం మనశ్శాంతిగా పూజ చేసుకుంటే ఇద్దరం కూర్చొని చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని మేమిద్దరం కలిసి అలా పూజ చేసుకుంటాం. సో మీలో ఎంతమంది మీరు మీ వారు కూర్చొని పూజ చేసుకుంటారో కామెంట్ చేయండి. నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది పూజ చేసుకుంటే. ఇంట్లో ఎంతో పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి. ఫ్రైడే రోజు మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా అదేమంటారు సాంబ్రాణి కూడా వేస్తారనమాట మా వారు. ఇంట్లో మనం చేసే పూజ కంటే జెంట్స్ చేస్తేనే చాలా మంచి జరిగిద్ది అంటారు కదా. అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలీదు. బట్ నేనైతే మా హస్బెండ్తోనే పూజ చేపిస్తాను. అన్నీ రెడీగా పెట్టేసి ఇద్దరం కలిసి పూజ చేస్తాము. ఇంకా ఏదైనా మంత్రాలు అలా చదువుకునేటప్పుడు మాత్రం ఇద్దరం చదువుకుంటాము. సో అలా అనమాట. మంచిగా ఇద్దరం కూర్చొని పూజ చేసుకుంటే మా ఇద్దరికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి. సో అందుకని అలా చేస్తామన్నమాట మేము. ఇంకా ఇక్కడ అగరబత్తీలు వెలిగించడం, దీపం వెలిగించడం, అలాగే ధూపం వెలిగించడం అవన్నీ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టారనమాట. కొబ్బరికాయ కూడా చాలా బాగా పగిలింది ఆ రోజు. మంచిగా అనిపించింది. ఒక్కోసారి కొబ్బరికాయ కుళ్ళిపోతుంది కదా. కుళ్ళిపోతే మంచిదా చెడునా కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఎవరికైనా. కొంతమంది ఏమో మంచిది ఏం కాదు అంటారు. కొంతమంది ఏమో మంచిది కాదు ఏదో చెడు జరగబోతుంది అని అంటారు. సో మీలో ఎంతమందికి తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా అలా కొబ్బరికాయ కొట్టేసి మంత్రాలు చదివేసి అంతా అయిపోయిన తర్వాత ఇలా అయితే మంచిగా దేవుళ్ళకి హారతి ఇస్తున్నాం. ఈ హారతి వెలుగులో దేవుళ్ళు చాలా మంచిగా కనిపిస్తారు కదా. ఏమంటారు కామెంట్ చేయండి. నాకైతే అలానే చూస్తూ ఉండాలనిపించింది. చూడండి ఇప్పుడు మీకు ఎంత మంచిగా అనిపిస్తుందో కదా. నాకైతే అలానే అనిపించింది. సో మీకు ఎలా అనిపించిద్దో కామెంట్ చేయండి. ఒకసారి చూద్దాం. ఇంకా మా హస్బెండ్ అయితే హారతి మధ్యలో కొంచెం నీళ్ళు చల్లాలి అంటారు కదా. అలా హారతికి నీళ్ళు చల్లి ఇంకా దేవుళ్ళకి ఇచ్చేసి అలాగే ప్రసాదం పైన కూడా కొంచెం నీళ్ళు చల్లుతారనమాట. అదేదో అంటారు నాకు గుర్తులేదు దాన్ని. సో మధ్య మధ్య పానీయం సమర్పయామి అనేసి అలా ఇస్తారనమాట. ఒక తాతయ్య ఉన్నారు నాకు నేర్పించారనమాట ఇలా చేయడం. సో అప్పటి నుంచి అలా చేస్తున్నాను నేను. సో ఇప్పుడే మా పూజ అయిపోయింది. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో మీకు కూడా చూపిస్తాను. లోపలికి ఫోన్ అలా ఉందో లేదో తెలీదు. బట్ వీలైతే లోపల చూపిస్తాను, లేదంటే బయట నుంచి చూపిస్తాను మీకు కూడా. ఓకేనా. మా హస్బెండ్ అయితే కింద వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ పొలాలన్నమాట. వరైతే వేశారు. మా అత్తయ్య వాళ్ళ ఊరి సైడ్ ఎక్కువ వరే వేస్తారనమాట. సో మీ సైడ్ ఏ పంటలు ఎక్కువ వేస్తారో కామెంట్ చేయండి. ఎండ అయితే అస్సలు మామూలుగా లేదు. బెంగళూరులో ఉండి మనకు ఏపీకి వచ్చేసరికి చాలా ఎండగా అనిపిస్తుంది. అక్కడ ఎండగా ఉన్నా కూడా గాలి చల్లగా వస్తుంది కదా. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే గాలి కూడా వేడిగా వస్తుంది. సో అందుకనేసి మనకి చాలా వేడిగా అనిపిస్తుంది. అప్పటికే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదే అనమాట టెంపుల్. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా ఎంట్రన్స్లో ఇక్కడైతే జై శ్రీరామ్ అని అలా పూలతోటి చాలా బాగా రాశారు కదా. మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఆ బుడ్డ పిల్లోడు చూడండి ఎంత బాగా దండం పెట్టుకొని వెళ్తున్నారు. సో నాకైతే ఇది చాలా 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 బాగా నచ్చింది. అలా వినాయకుళ్ళు అంత మంచిగా వాయిద్యాలు వాయిస్తున్నట్టు చాలా బాగా పెట్టారు. ఇదైతే చాలా మంచిగా అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది అనమాట.
ఎంట్రన్స్లో అయితే వినాయక స్వామి ఉంటారు. సో ఇక్కడే అనమాట దేవుడు ఉండేది. సో లోపలికైతే ఫోన్ అలో లేదు. సో అందుకని నేను తీయలేదు ఇంకా అక్కడి నుంచి. మీ దగ్గర ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. అద్దంకి నుంచి చాలా దగ్గరే, 3 కిలోమీటర్స్ ఏమో ఉండిద్ది. అప్పటికే చాలామంది వచ్చేసారు. మాకు దర్శనం అయ్యేసరికి ఒక 10 మినిట్స్ ఏమో పట్టింది అంతే, అంతకు మించి ఎక్కువ మాట్లేదు. యాక్చువల్గా మేము 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. 6:30కి అంతా దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. అంత ఎర్లీగా వెళ్ళాము. అప్పుడు మాకు ఎక్కువ టైం పట్టలేదు, జస్ట్ వెళ్ళాము వచ్చాము. అప్పుడు ఎవ్వరు లేరనమాట అంత ఎర్లీ మార్నింగ్. ఈసారి ఏంటి అంటే లేట్గా వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇప్పటికే చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో, ఫుల్గా ఉంది, చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. మాకు ఈ ట్రాఫిక్లోంచి బయటకు రావడానికి 20 మినిట్స్. తిరణాలు అంటే తెలిసిందేగా, బొమ్మలు ఇంకా చాలా వస్తువులు పెట్టారు. స్టీల్ సామాను, ఇంకా రోళ్ళు అయితే ఎన్ని పెట్టారు, ఎన్ని రకాలు పెట్టారు. నేనైతే చూసి షాక్ అయ్యాను. ఎన్ని కావాలంటే ఏ సైజు కావాలంటే ఆ సైజులో అన్ని రకాలు పెట్టారనమాట. కాస్ట్ ఎంతో ఏంటో నేనేం అడగలేదు. ఈ తిరునాళ్ళలో నేను ఇప్పటికి ఒక్కసారి కూడా ఏ వస్తువు కొనలేదనమాట. మా మామయ్య అయితే ఏదో కొన్నారు. ఇంకా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇప్పుడే అటు వెళ్ళే ఇటు వెళ్ళే అన్నీ పోలీసులు కూడా చాలామంది ఉంటారు. ఈవినింగ్ టైంలో చాలా కంట్రోల్లో ఉండాలన్నమాట. తాగి అంతా చాలామంది వస్తారు కదా, సో అందుకని. సో ఇదైతే మా ఊరి చెరువు అనమాట. దీనికి కాలువ ఉంది, అందుకే ఎప్పుడు వాటర్ ఉంటూనే ఉంటాయి. అందులో ఈ చెరువులో చేపలు కూడా వేస్తారనమాట. నేను ఒకసారి చూసాను, చాలా పెద్దగా ఉన్నాయి, పెద్ద ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 5 కిలోస్ 10 కిలోస్ చేపలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా గుళ్ళో ప్రసాదం తీసుకొని అయితే వచ్చాము. పులిహోర కామన్ కదా గుడికి వెళ్తే. ఇంకా మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా ఇచ్చారు. డీహైడ్రేట్ అవ్వకుండా మజ్జిగ, వాటర్ అంతా సర్వ్ చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. పులిహోర ప్రసాదము, ఇంకా పెరుగన్నం అలాంటివి కూడా పెడుతున్నాను. అక్కడ నిత్యాన్నదానం కూడా జరిగిద్ది. సో నేను ఇంటికి వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే చిక్కుడుకాయ కర్రీ అలాగే టమాటా రసం పెట్టాను అనమాట. ఈసారి టమాటా రసం మాత్రం టేస్ట్ మామూలుగా రాలేదు. నేను మీకు రెసిపీ షేర్ చేస్తాను. టమాటా రసం మా అమ్మ అంటే నాకంటే మా అమ్మ పెట్టిద్ది, చాలా బాగా పెట్టిద్ది. ఇంకా మా అమ్మమ్మ అయితే ఇంకా ఎక్సలెంట్గా పెట్టిద్ది అనమాట. అసలు ఆమె టేస్ట్ ఇంకెవ్వరికి రావు. ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఏమేమో నాకు తెలీదు. మా అమ్మమ్మ అయితే చాలా బాగా పెట్టిద్ది. టమాటో రసం కానీ మిరియాల రసం కానీ అసలు వాళ్ళ టేస్ట్ అసలు నాకు అసలు రానే రాదు. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ కోసం కాఫీ కోసం పాలు, అలాగే అత్తయ్య మామయ్య వాళ్ళ కోసం టీ అయితే పెడుతున్నాను. నేను కూడా టీ తాగాను. చెప్పాను కదా, బెంగళూరులో ఉంటే అసలు టీలు కాఫీలు తాగాలనిపించదు, బట్ ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా తాగాలనిపించింది. సో సింగల్ కొండ తిరునాళ్ళకి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను. ఇంకా మా అత్తయ్య నేను కొంతమంది అందరం కలిసి వెళ్తాం. మా పెళ్ళైన కొత్తలో వెళ్ళినప్పుడైతే మొత్తం 13 ప్రభలు కట్టారనమాట. మాకైతే ఆల్మోస్ట్ 11కి స్టార్ట్ అవుతే ఇంటికి వచ్చేసరికి 4:35 అయ్యిందనమాట. అంత తిరిగి వచ్చేసరికి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా 11 ఎన్నో కట్టారు. ఇప్పుడు ఎన్ని కట్టారు ఏంటో చూడాలి అసలు. ఇంకా అందరూ ట్రాక్టర్ల మీద ఎక్కువ వస్తారనమాట, బండ్ల మీద తక్కువ. కపుల్స్ లాగా కాకుండా ఊర్లో కొంతమంది అలా ట్రాక్టర్ల మీద వెళ్తారనమాట. సో ఇంకా నాకు ఈసారి అయితే అను కూడా తోడుంది. ఇంకా మా హస్బెండ్ వస్తారా తెలియదు అనమాట. సో ఆయన అడిగితే నేను రాలేను కొంచెం అని చెప్పారు. సో చూడాలి ఆయన వస్తే ఆయన, లేదంటే అను ఉందనమాట ఈసారి తోడు, మా అత్తయ్య అను. ఇంకా ఎవరెవరు వెళ్తామో తెలియదు నాకైతే, ఇక్కడ అందరు తెలియదు. ఎందుకంటే అందులో మా ఇల్లు కొంచెం చివరి ఉండిద్ది. ఊర్లో ఉంటే కొంచెం అన్న తెలుస్తాయి కదా, మా ఊర్లో చివరి ఉండిద్ది. ఇంకా నేను ఇంట్లో ఉంటే బయటకు వెళ్ళను అనమాట. సో అందుకని నాకు ఎవరు తెలియదు. బాగున్నావు అంటే బాగున్నావు అని పలకరిస్తాను వచ్చినప్పుడు, అంతే. సో చూడాలి, మీరు కూడా చూసేయండి నాతో పాటు. సో ఎలా ఉంటుంది ఏంటి సింగరకొండ తిరునాళ్ళ అంటే తిరునాళ్ళ కాదు, జాతరలా ఉండిద్ది ఒకప్పుడైతే. ఇప్పుడు ఎలా ఉందో చూడాలి. లాస్ట్ ఇయర్ నేను కూడా వెళ్ళలేదు, బిఫోర్ లాస్ట్ ఇయర్. అంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా జరిగింది. ఆ 2 సార్లు వెళ్ళాను నేనైతే. చాలా బాగా చేశారు. ఇంకా కోలాటం అలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చూడాలి ఏమేమి ఉన్నాయో.
నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో అందరం అయితే ట్రాక్టర్లో వెళ్ళాము. ఇదిగో అను ఇక్కడ అనమాట. ఇంకా అంత ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పాను కదా, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ముందే దిగాం మేము. ఇంకా ఇది అవ్వదు అనేసి ఇంకెక్కడ దగ్గర పక్కన పెట్టాలి అనేసి 1 కిలోమీటర్ ముందే దిగి అందరం నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. అలా నడుచుకుంటూ వెళ్తున్నా ఎక్కడికి తీసుకెళ్లారంటే ఫైనల్గా సత్రానికి అయితే తీసుకెళ్లారు. చెప్పాను కదా, భోజనాలు అయితే పెడతారు సత్రంలో. చాలా సత్రాలు ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను కదా మా పెళ్ళైన కొత్తలో, అప్పుడు తిన్నాను అనమాట. మేము వెళ్ళేసరికి అప్పుడు ఆల్మోస్ట్ సత్రంకి 12:30 ఏమో అయింది. అయినా పెడుతూనే ఉన్నారు ఆ టైం వరకు కూడా. ఈసారి ఏమైందంటే ఎర్లీగా వెళ్ళాం, 9:30కే స్టార్ట్ అయ్యాం. మేము ఇక్కడికి వెళ్ళేసరికి 10:30 అయిపోయింది. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మనం ఒక్కోసారి సత్రాల్లో మంచిగా పెడతారో లేదో అనుకుంటాం కదా, కానీ నిజంగా చెప్పాలంటే కొన్ని సత్రాలు చాలా బాగా పెడతారు, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచిగా తినే వాళ్ళకి ప్రశాంతంగా కడుపు నిండా తినొచ్చు. ఎంత కావాలి అంటే అంత పెట్టించుకొని. సో ఇప్పుడైతే నేను వాళ్ళు ఏమేమి ఫుడ్ పెట్టారు ఏంటి అని చెప్తాను. ఫస్ట్ అయితే లడ్డు, తర్వాత కేసరి పెట్టారు, రవ్వ కేసరి, పులిహోర టేస్ట్ చాలా బాగుంది. తర్వాత చింతకాయ పచ్చడి, పప్పు, సాంబారు, పెరుగు, గడ్డ పెరుగు పెట్టారనమాట. మామూలు పెరుగు కూడా కాదు. నేను ఆ వైట్ రైస్ ఇంకా అవి వీడియో తీయలేదు, ఇక్కడ వరకే తీసాను అనమాట. మళ్ళీ ఆ గడ్డ పెరుగు వేయడం కూడా 1 స్పూన్ కాదు, ఎంత అడిగితే అంత వేస్తున్నారు, అలా పెట్టారనమాట. ఇంకా అలా తినేసి ఇంకా ప్రభల దగ్గరికి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే మేము జైంట్ వీల్తో నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకని అప్పటి నుంచి నేను అసలు జైంట్ వీల్ ఎక్కనమాట. అదంటేనే నాకు భయం. ఇంకా తర్వాత ఇదే అనమాట ప్రభ అంటే తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇదే అనమాట. ఈసారి ఎక్కువ కట్టలేదు, మొత్తం 5 అనమాట. లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే 11-12 కట్టారు. అంతకుముందు అయితే 13. మాకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క 5 నిమిషాలు నిలబడడం, మొత్తం తిరిగేసరికి చాలా టైం పట్టిందనమాట. ఎందుకంటే ఒకదానికి ఎక్కువ గ్యాప్ ఉంటుంది కదా, అలా కొంచెం నిలబడటం, నడుచుకుంటూ వెళ్ళడం, మళ్ళీ నిలబడటం, మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళడం, అలా తిరిగేసరికి మాకు 11కి స్టార్ట్ అవుతే మాది ఇంటికి వెళ్ళేసరికి 4:30 ఏమో అయిందని చెప్పాను కదా ఇందాక. అంత టైం అనమాట. ఈసారి అంత ఎక్కువ లేవు, ఒక 5 ఉన్నాయి. అందుకని ఈసారి ఏం చేసామంటే ఒక్కొక్క దగ్గర ఒక 15-20 మినిట్స్ నిల్చున్నాం అనమాట. ఒక సాంగు అలా చూసి 1-2. బట్ ఏమనిపించింది అంటే సాంగ్స్ కంటే ఎక్కువ ఈ పార్టీ గోల ఎక్కువైంది. వాళ్ళ సాంగ్సే గోలగా ఉన్నాయి అనమాట. సినిమా సాంగ్స్ లేదంటే ఏదైనా మంచిగా అలా ఏం లేదు. ఈ పార్టీ సాంగ్స్ చీదర అనిపించింది నాకు. లాస్ట్ టైం కూడా అంతే, బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా. కొన్నిటి దగ్గర మాత్రం మంచిగా అరేంజ్ చేశారు, కొన్నిటి దగ్గర మాత్రం ఈ పార్టీ సాంగ్స్ ఉంటాయి కదా, ఈ గోలే అనమాట. నాకు అదే చిరాగ్గా అనిపించింది. సో అందుకని అలా అక్కడ సాంగ్స్ని బట్టి మేము ఎక్కువ టైం నిల్చోవాలా తక్కువ టైం నిల్చోవాలా అని డిసైడ్ చేసుకొని ఆ సాంగ్స్ బట్టి మేము మూవ్ అవుతూ ఉన్నాం అనమాట. ఈ పార్టీ సాంగ్సే ఉన్నాయనుకోండి వెళ్ళిపోయే వాళ్ళం, లేదు మంచిగా సినిమా సాంగ్స్ అలా పెట్టారనుకోండి వెయిట్ చేసేవాళ్ళం అనమాట. వెయిట్ చేసి చూసి ఇంకా ఫైనల్గా అయితే మేము కొలంబస్ కూడా ఎక్కాము. నేను అను ఎక్కామన్నమాట. అది అసలు ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే చాలా తర్వాత ఎక్కాం కదా. ఊగినప్పుడు చిన్నప్పుడైతే ఎంత పైకి వెళ్ళినా ఏమనిపించేది కాదు. అదే ఇప్పుడు కొలంబస్లో కూర్చోండి ఒక 4 టైమ్స్ ఏమనిపించదు, 5th టైం పైకి వెళ్ళిపోయింది కదా. ఆ పైకి వెళ్ళింది కిందికి వచ్చేటప్పుడు ఎలా అనిపించింది అంటే గుండె ఆగినట్లు అనిపిస్తుంది, ఇంక పడిపోతున్నాం మనము, ఆ ఫీలింగ్ వచ్చేసింది అనమాట నాకైతే. ఫస్ట్ ఎక్కినప్పుడు ఒక 4 రౌండ్స్ వరకు ఏమనిపించలేదు. 5th రౌండ్ నుంచి ఇంకా భయం వేసింది ఒక 3 రౌండ్స్ వరకు. తర్వాత 4th రౌండ్ నుంచి మళ్ళీ మామూలు అయిపోయింది. నేను ఆ కొలంబస్ కూడా ఎప్పుడు ఎక్కానంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అన్నీ ఎక్కాను అనమాట. ప్రతిదీ వండర్లా ఉంటుంది కదా చెన్నైలో, ఆ వండర్లాలో ఏమైతే ఉన్నాయో అవి మొత్తం
మొత్తం ఎక్కామన్నమాట. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మమ్మల్ని టూర్కి తీసుకెళ్ళారు. సో అప్పుడు అన్నీ ఎక్కాను. ఆ తర్వాత చాలా గ్యాప్ రావడం వల్లేమో ఇంకా భయం వేసింది. ఆ తర్వాత జైంట్ వీల్ ఒకసారి ఎక్కాను నేను. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అప్పటి నుంచి జైంట్ వీల్ అంటే నాకైతే చాలా చాలా భయం అనమాట. సో అందుకని అప్పటి నుంచి ఎక్కాను. ఇంకా కొలంబస్ ఎక్కాము, బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత. ఇంకా ఇదే అనమాట తిరునాళ్ళ, మంచిగా జరిగింది, చాలా బాగా అనిపించింది. ఇంకా గొడవలు అవి అంటారా, కామన్ కదా, జరిగే తెలియదు నాకైతే. ఇంకా తాగిన వాళ్ళందరూ వస్తారు. ఇంకో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలన్నా అసలు ఇలాంటి వాటిలలో ఆమ్లెట్లు వేస్తారు. ఆ ఆమ్లెట్ స్మెల్కేమో మంచిగా తినాలనిపించింది. ఒకసారి ఎక్కడో తీసుకున్నాను. ఆమ్లెట్ స్మెల్లే బాగుండిద్ది, అస్సలు ఆమ్లెట్ టేస్ట్ ఉండదు, సరిగ్గా ఉడకదు, పబ్బా అనిపించింది. ఆమ్లెట్ స్మెల్ మాత్రం ఇంకా టెంప్టింగ్గా తినాలి అనిపించింది. అంత మంచిగా వచ్చింది అనమాట. నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే ఆ రోజు అందులో ఫ్రైడే. సో ఫ్రైడే, సాటర్డే, మండే నో ఎగ్, నో నాన్ వెజ్ అనమాట. తినే ఎగ్ కూడా తెచ్చులాని అనిపిస్తుంది కదా మీకు. సో చెప్తున్నాను జనరల్గా. సో ఆ సింగరకొండ తిరునాళ్ళ ఇదే అనమాట. వీళ్ళు ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి, నాకు తెలిసి అటు సరౌండింగ్లో వెళ్ళారు. సో వీడియో అటు సైడ్ వాళ్ళు చూస్తున్నారా లేదా కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది వెళ్ళారు ఏంటి అనేది. ఇంతకుముందు అయితే చాలా బాగా చేశారు. నాకు ఇప్పటికంటే ప్రీవియస్వి చాలా బాగా అనిపించాయి. చాలా మంచిగా ఎంజాయ్ చేసాము అందరం వెళ్ళి. ఈసారి అంతేం అనిపించలేదు, నాకు ఎందుకు తెలియదు, మా వారు రాకపోవడం వల్ల ఏమో మరి. మా వారు వచ్చింటే చాలా బాగుండేది. ఇంకా నేను మేమిద్దరం జంటలాగా చేతులు పట్టుకొని వదలకుండా తిరుగుతూ ఉన్నాం తిరునాళ్ళ మొత్తం. ఇంకా అక్కడ తప్పిపోతామో తెలీదు, ఎటు పోతామో తెలీదు. సో అందుకని అయినా పర్లేదు, తప్పైన ఊరు దగ్గర కాబట్టి హ్యాపీగా ఇంటికి వెళ్ళచ్చు. మన దగ్గర ఫోన్లు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ప్రాబ్లం లేదు, కానీ ఒకప్పుడు తప్పిపోతే అసలు తప్పిపోతే ఇంకంతే, ఇంకా ఎక్కడ పోయారు ఏమో అసలు తెలిసేది కాదు. ఇప్పుడైతే మంచిగా ఫోన్లు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఎక్కడ ఉన్నాం ఏంటి అని తెలుసుకోవచ్చు అనమాట. సో ఇదే తిరునాళ్ళ జనాలు చాలామంది వస్తారు. అసలు ఎంతమంది వస్తారో తెలీదు, ఎక్కడెక్కడి నుంచి వస్తారో తెలీదు. అలా ఇంకొక తిరునాళ్ళ కూడా ఉంది మా ఊరి దగ్గరలోని, కొట్టప్పకొండ తిరునాళ్ళ. అది కూడా చాలా బాగా చేస్తారంట. నేనైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు, దానికి కూడా ట్రై చేయాలి ఈసారి. మా హస్బెండ్ కూడా వెళ్ళాలి అంటారు. సో ఆయన కూడా చూడలేదంట ఇప్పటి వరకు. సో ఆయనతో కలిసి ఎప్పుడైనా ప్లాన్ చేయాలి వెళ్ళడానికి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా కొట్టప్పకొండ తిరునాళ్ళకి? వెళ్తే కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని. నేను అసలు టెంపుల్కి కూడా వెళ్ళలేదు ఇప్పటి వరకు. ఎక్కువ చూసిందంటే ఇది 3వ సారి అనమాట. సో అది నా ఎక్స్పీరియన్స్. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా, ఓకే ఈ వీడియోని ఎంజాయ్ చేశారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చకుంటే నేనేం చేయలేను, నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అనేది. సో ఇది నా చిన్న ఎక్స్పీరియన్స్ అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి ఇంతే, బాయ్ బాయ్.